లాస్ట్ సంక్రాంతి ఎట్లా హిట్ అయిందో ఈసారి కూడా అట్లే హిట్ అయింది. అంతా ఫ్యామిలీ కలిసి మంచి హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. బాస్ గ్రేస్ కానీ డ్యాన్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ సూపర్. లాస్ట్న వెంకీ వస్తాడు, వెంకీ గౌడ అంతే సూపర్. బ్లాక్ బాస్టర్ బొమ్మ, సంక్రాంతి బొమ్మ హిట్. జై. యాక్షన్స్ మూవ్స్ మస్తు ఉన్నాయి, ఫైటింగ్ అయితే కామెడీ ఏదైనా చూసావా లేదా? ఉంది. కామెడీ ఎలా ఉంది? సెస్సీ ఏంటి అది మస్తు కామెడీగా ఉంది, సూపర్. సంక్రాంతికి 2026 బ్లాక్ బస్టర్ మూవీ అండి. అనిల్ రావు డైరెక్షన్లో సైనిక్ స్క్రీన్స్ అండ్ కొనిదల ప్రొడక్షన్స్ వారు సుష్మా మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సినిమా సూపర్ హిట్. వెంకటేష్ బాబు క్యారెక్టర్ అదిరిపోయింది. చిరంజీవి గారు ఇద్దరు ఎక్సలెంట్ 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 క్యారెక్టర్ అదిరిపోయింది. సూపర్ డూపర్ హిట్ అండి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ 2026 సంక్రాంతికి. నాకు ఇందులో వేషం ఇచ్చారు సాహు గారు అండ్ అర్చన మేడంకి వెరీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇందులో వాళ్ళు లేకపోతే ఈ సినిమాలో నేను చేసేవాడిని. సాంగ్లోనే ఉన్న కేక్ కటింగ్లో చాలా ఎక్సలెంట్. స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ రావు గారికి అండ్ అర్చన మేడం, సాహు గారు. స్పెషల్ సూపర్ డూపర్ హిట్. జై సంక్రాంతి. సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ అండి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది సినిమా. చక్కగా నా పార్టీలో ఉన్న చిరంజీవిని చూపించాడు. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్కే. కామెడీ అసలు చిరంజీవి గారు కామెడీ ఆ రోజులు గుర్తు చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. సంక్రాంతి హిట్ అంటారా? గ్యారంటీ హిట్. వెంకీ కూడా చాలా బాగా చేశాడు. చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. పాత చిరంజీవిని చూసినప్పుడు చిరంజీవి కాదు, 40 సంవత్సరాల చిరంజీవి. అసలు బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అసలు ఓవరాల్ మూవీ చాలా బాగుంది. వెంకటేష్ గారు చిరంజీవి ఇద్దరు అద్దరు కొట్టేశారు. అనిల్ రావుపుడి మళ్ళీ మార్క్ చేస్తాడు. ఉన్నారు ఫుల్ సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు ఎంట్రీ అండ్ ప్లేసింగ్ చాలాసేపు ఉంది. సో బాగా ఎంటర్టైన్ అయ్యాము. బాగుంది. ఫుల్ టైం ఉంది. హీరోయిన్ ఎంట్రీ అండ్ లెంత్ చాలా మూవీలో చాలా ప్లేస్ ఉంది హీరోయిన్కి కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే డెఫినెట్లీ ఫ్యామిలీ సక్సెస్. 5 ఫ్యామిలీ 3 ఫుల్ టైమ్ ఆఫ్ మూవీ ఎంగేజ్ చేశాడు. ఆడియన్స్ని కంప్లీట్గా ఎంగేజ్ చేసి ఉంచాడు మూవీలో. చాలా